అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి సోదరులకు అందరికీ నమస్కారం. ఈ మధ్య ఈ కర్నూలులో ఇమ్తియాజ్ అనే పిల్లవాడు 6th వార్డుకు సంబంధించిన అతన్ని మర్డర్ చేయడం జరిగింది. మీకు కూడా అందరికీ ఐడియా ఉంటుంది. ముందుగా మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను. బిఫోర్ నేను చెప్పే అసలు మీకు ఏం తెలుసు దాని గురించి, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి? ఎందుకంటే మీరు ప్రెస్ కదా, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎంతవరకు తెలుసు ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఆయనను చంపారు, దేనికి చంపారు అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పండి. మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు, ఎనీవేస్ ఐల్ ఆన్సర్ లేటర్, బట్ మీకు ఏం తెలుసు ఇన్ఫర్మేషన్? రెండు అంశాలు ఉన్నాయి కదా, ఇంతియాజ్ ఏదో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ పెట్టారు ఒకటి, ఇంకోటి అందులో ఏదో కబ్జా విషయం బయట పెట్టాడని ఏదో. అది నేను మీకు ఫోన్ చేసి చెప్పా. అది మీ వరకు తెలుసు, తెలియని వాళ్ళకి అడుగుతున్నా. అది సో అదే మేజర్ ఇన్ఫర్మేషన్ బయటికి పోయిందన్నమాట. సో బేసిక్లీ అది ఎట్లా చెప్పారంటే, మర్డర్ చేసిన విషయంని ఏదో 5,000 10,000 పంచాయతీ జరుగుతుండే, దానికోసం చంపేస్తున్నారు అంటే ఏదో గొడవ మాట పెరిగి చంపేస్తున్నారు అనేది సబ్జెక్ట్. అసలు దీని వెనుక చాలా కుట్ర ఉంది, దీని వెనుక చాలా ప్లాన్డ్ మర్డర్. ఇది చాలా ప్లాన్డ్ మర్డరు. ఎందుకు చెప్తున్నానంటే, మావాడు దాంట్లో A4 ఒక ముద్దాయి ఉన్నాడు. ఆ A4కి సంబంధించిన అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిల్లవాడు. ఆయనను వాడుకున్నారనమాట ఒక రకంగా. బయటికి పిలిపించే దాంట్లోనో సంథింగ్ హ్యాపెండ్. అది ఎగ్జాక్ట్గా ఏమంటే ఆయనతో మాట్లాడితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఆయన ఒక సబ్జెక్ట్లో పిలిపించుకొని ఇమ్తియాజ్ని బయటికి పిలిపించుకొని గొడవ పెట్టించి చంపేశారు. యాక్చువల్గా ఏమంటే, ఇమ్తియాజ్ పిల్లవాడు ఎలక్షన్ల ముందు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఇమ్తియాజ్ అనే పేరుతో. ఎందుకంటే అప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ నుంచి ఉండే అభ్యర్థి వచ్చి ఇమ్తియాజ్, మీకు ఐడియా ఉండి ఉంటుంది. అప్పుడులోనే ఇండిపెండెంట్గా నుంచున్నాడని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఇంట్లో కాడ రచ్చ చేసి గొడవ చేసి 6th వార్డుకి సంబంధించిన A1, ఈరోజు ఈ మర్డర్ కేసులో A1 ముద్దాయి ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇంటికి పోయి రచ్చ చేసి గొడవ చేస్తే అప్పుడు FIR కూడా కావడం జరిగింది. అప్పటి నుంచి గొడవలు ఉన్నాయి. ఈయన మన పార్టీ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీలోకి రావడము, మన పనితీరు బట్టి మనతో ఉండడం జరగడం కంటిన్యూగా అవుతోంది. ఈయన ఏం చేశాడంటే, ఆ A1 ముద్దాయి వచ్చి హంద్రీలో కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే నేను కూడా, మీరు నాది కావాలంటే మీరు ఇక్కడ మనకి క్యాడర్ మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను అప్పుడు చెప్పా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి హంద్రీలో ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను అనౌన్స్ చేస్తాను, వాళ్ళు కూడా హంద్రీలో వేసేసుకుంటారు, ఏం కావాలంటే అది. ఎందుకంటే చాలా మంది ప్లాట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి RDO గారికి MRO గారికి చెప్పడం జరిగింది. అట్లా కంటిన్యూస్గా, ఎందుకంటే ఆయన చెప్తుండే, సార్ ఇట్లా ఇల్లీగల్ హంద్రీలో పెడుతున్నారు, మరి మాకేం న్యాయము, వాళ్ళకి పార్టీ లేదు ఏమీ లేదు, ఇంకా దౌర్జన్యాలు ఇంకా అరాచకాలు ఇట్లా జరుగుతుంది అంటే. యాక్చువల్గా చాలా జరుగుతున్నాయి. ఆ A1 ముద్దాయి ఇది పెద్ద ఫ్రాడ్స్టరు, కాంట్రాక్ట్ మర్డరరు, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆయన పైన. ఆయన చాలా సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్, చాలా వాటిలో కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. బట్ ఇది స్పెసిఫిక్ దాంట్లో ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, అన్నీ జరుగుతుంది. సబ్జెక్టు MROతో ఫాలోఅప్ చేస్తే వాళ్ళు MRO వాళ్ళు వచ్చి వాళ్ళు పోలీస్ బందోబస్తు తీసుకొని కొన్ని ఇరగొట్టడం జరిగినాయి. దాని తర్వాత మరి నాకు ఇమ్తియాజ్ ఫోన్ చేసి, అన్నా వాళ్ళు వచ్చిపోయింది కరెక్టే, కొన్ని చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి అంటే, కంప్లైంట్ ఇస్తే చంపేస్తారా? నాకు అర్థం కాలే. అంటే కంప్లైంట్ ఇచ్చి ఇల్లీగల్గా చేస్తుంటే చంపేస్తారా అన్న స్టైల్ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్లున్నారంటే, వాళ్ళ అరాచకాలుకి హద్దు ఉండదన్నమాట. ఈరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ర్యాలీ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ టైము నేను ఈ ర్యాలీస్ ఏమన్నా ఉంటే నేను SP గారికి రిక్వెస్ట్ చేసిన, వాళ్ళు అదే పనిగా మాకు నోరేన్ కాడికి వచ్చి
తిక్క చేష్టలు తిక్క పనులు చేస్తున్నారు, ప్రవోక్ చేసే పనులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇట్లా నైజం ఉండేది, రెచ్చిపోయేది. ఇప్పుడు చేసే పనులు ఉన్నాయి, ఇట్లాంటివి అవాయిడ్ చేయండి, వేరే రూట్ తీసుకోపోండి అని చెప్పారు. మరీ 5 రోడ్ దగ్గర పోలీసు వాళ్ళు అట్లా చెప్పినా కానీ దూరి మరీ ఇట్లే వచ్చారు. వాళ్ళ నేచర్ ఏమంటే గొడవ పడాలా, ఏదో ఒకటి ఇష్యూ చేయాలా, లేని సృష్టించాలా అనే నైజం వాళ్ళకు ఉందన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ సబ్జెక్ట్లో నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్గా చెప్పాను. సో ఈయన కంప్లైంట్ ఇస్తున్నాడు, వెంట పడుతున్నాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఆ రోజు కానీ ఎంఆర్ఓ వాళ్ళు క్లియర్ కట్గా తీసుకొనేసి యాక్షన్ తీసేసుకొని ఆ బిల్డింగ్స్ కానీ అవి ఏమున్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ చేసి ఉంటే ఈరోజు ఆ పిల్లవాడు బచావ్ అయ్యేవాడు. జస్ట్ బికాజ్ ఆయన వెంటబడి అది ఇల్లీగల్గా ఉంది కాబట్టి ఆయన వెంటబడి చేసిన దానికి ఆయనను చంపేయడం జరిగింది. దీనికి ఇంకా ఏమంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ వాళ్ళకి రాలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంతియాజ్ పిల్లవాడు తర్వాత మెహబూబ్ అని ఖాన్ బ్రదర్స్కి థ్రెట్ ఉంది, చంపే దాంట్లో ఉన్నారు సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిందనమాట. నేను ఇంతియాజ్కి చంపడము ఇది ఏముంటుంది అనేది నేను ఇంతియాజ్కి చెప్పలే, సిఏ గారికి కాషన్ చేసింది, ఖాన్ బ్రదర్స్కి కాషన్ చేశాను. ఇట్లా ఉంది ఆయన పైన వాళ్ళు ఈ మధ్య ఏదో గొడవ పడితే ఆల్రెడీ ఆ పర్టికులర్ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో జైల్లో ఉండి రిలీజ్ అయ్యేప్పుడు నేను తొందరలో వస్తాను అని చెప్పి అక్కడ చెప్పిన మాట, ఈ త్వరలో వస్తామని చెప్పిన మాట, అక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్, ఆడ జైల్లో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. నేను సర్ప్రైజ్ ఏమవుతున్నానంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు తెలియదు ఇది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలియదు, పోలీస్ వాళ్ళకి ఎందుకు తెలియలేదు అనేది నేను చాలా బాధాకరం. ఎందుకంటున్నా అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడ మూవ్మెంట్ అవుతున్నారో తెలుస్తుంటుంది, మినిస్టర్లు ఎక్కడ మూవ్ అవుతుంటారో తెలుస్తుంది, పైలట్ కారు బార్డర్ దాటిందా బార్డర్ దాటలేదా తెలుస్తుంది, గన్ మ్యాన్ పోయినాడు ఏ గన్ మ్యాన్ రాలేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము సినిమాకి పోయినామా, సినిమాకి నుంచి వచ్చినామా, ఏ రెస్టారెంట్ పోయినామా, ఇవన్నీ వాళ్ళు మా గురించి. మరి ఇక్కడ రౌడీలు ఉన్నారు, కర్నూలులో ఏం జరుగుతుందో తెలుసుకునే బాధ్యత ఇంటెలిజెన్స్ పైన ఏమైంది, వై దే హ్యావ్ నాట్ టేకెన్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ వై పోలీస్ హ్యావ్ నాట్ టేకెన్ యాక్షన్ అనేది నేను పెద్ద నాకు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలా బాధగా 35 ఏళ్ళ పిల్లవాడు జస్ట్ బికాస్ కంప్లైంట్ ఇచ్చి వెంట పడినాడనే ఉద్దేశంతో ఆయనను చంపేస్తుంది. ఇప్పుడు ఆయన ఆత్మశాంతి కావాలంటే ఇప్పుడు ఏం జరిగిందో ఈ సబ్జెక్ట్లో హంద్రీలో ఏమైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అట్లీస్ట్ ఈ వీక్లో నేను అయిన తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసిన, ఉండే వాస్తవం ఎంఆర్ఓకి చెప్పిన ఆయన ఆత్మశాంతి కలగాలంటే అట్లీస్ట్ మీరు ఇప్పుడైనా యాక్షన్ తీసుకొని కంప్లీట్గా ఏమైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తీసేయండి. లేదు మీరు అట్లే కంటిన్యూ చేస్తుంటే నేను తెలుగుదేశం పార్టీ క్యాడర్కి చెప్తా, తెలుగుదేశం వాళ్ళ నాయకులకి చెప్తా, పోయి హంద్రీలో వేసుకోండి అయ్యా, ప్లాట్లు వేసుకోండి అని చెప్తా. నేను ఏదో డెసిషన్ తీసుకోండి, ఒకరికొక న్యాయం ఒకరికొక ఇది అంటే వాళ్ళు రౌడీలు అని చెప్పి భయపడుతున్నారా ఆఫీసర్స్, లేకపోతే ఏమి? ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే అన్యాయంగా పిల్లవాడు చనిపోవడం అనేది నాకు చాలా బాధాకరం. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను పోలీసు వాళ్ళకి వచ్చింటుందని నేను భావించా. సెకండ్ థింగ్ ఆయనను అటాక్ చేస్తారనేది నేను ఊహించలే. నేను ఇంకా ఫర్దర్ ఏమంటే మా వానికి ఖాన్ బ్రదర్స్కి ప్రాబ్లం ఉంది అని చెప్పి, ఎందుకంటే వీళ్ళు ఏమంటే రీల్స్ సోషల్ మీడియాలో పెట్టడము, ఏమైతే అన్యాయం జరుగుతుందో అవి తీసుకొని హైలైట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళ పైన థ్రెట్లు రావడం ఇది అంటే ఎక్కడికి పోతా ఉంది సిస్టమ్. ఒకటి నాకు గుర్తుందండి, ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99 నుంచి 2004లో అప్పుడు ఫ్యాక్షనిజం ఫుల్ తగ్గిపోయింది కర్నూలు డిస్ట్రిక్ట్లో. మీకు ఐడియా ఉందో లేదో, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారి లీడర్షిప్లో అప్పుడు ఫర్ సమ్ రీజన్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, ఫ్యాక్షనిజం అనేది టోటల్ తుడిచిపెట్టేసినారు అప్పుడు. సో ఇప్పుడు రౌడీలు ఏం చేస్తున్నారు, రౌడీ ఎలిమెంట్స్ ఏముంది ఐడెంటిఫై చేసుకొని మీరు సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. లేదు అంటే ప్రతి పార్టీలో ఉంటారండి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అక్కడ మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం పార్టీలో మర్డర్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ నాయకత్వం ఎట్లుంటుందో దాన్ని బట్టి నడుచుకొని పోయే దాంట్లో ఉంటారు. ఎందుకంటే ఒక నాయకుడు ఆ ఎమ్మెల్యే కానీ మినిస్టర్గా ఉంటే వాళ్ళ క్యాడర్ ఏమంటే రే బాబు కరెక్ట్గా ఉండండి, పొరపాట్లు చేయొద్దండి అంటే సిస్టమాటిక్గా ఉంటారు. పార్టీ లైన్స్ ఏమున్నాయో అవి సిస్టమాటిక్గా ఉంటారు, ఏ పార్టీలైనా ఉంటారు. బట్ పార్టీ లీడర్ మేక్స్ అ డిఫరెన్స్. ఆడ పార్టీ లీడర్షిప్లో లోపం ఉంది కాబట్టే మీకు ఈరోజు అన్ని సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏవైతే అవి వద్దంటామో అవి ప్రొవోక్ చేసే దాంట్లో ఉంటారు.
ఈరోజు మీకు తెలుసు రాజమండ్రిలో ప్రియాంక ఒక డాక్టర్ది చనిపోయి ఉండేది హిట్ అండ్ రన్ కేసు. ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు పోరాడతారు, అవతల వాళ్ళు ఎవరో తెలియదు. అంటే పోరాడి ఏమైనా చేస్తే వాళ్ళు చంపేస్తారా? అంటే కంప్లైంట్ ఇస్తే చంపేస్తారా? ఇది ఎక్కడా న్యాయమో నాకు అర్థం కాలేదు ఇప్పుడు వరకు అండి. మీరు కాంటే రికార్డ్స్ తీసుకొని చూడండి. కర్నూలులో నా అసెంబ్లీలో మనకి పవర్లో వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నుంచి 4 మర్డర్లు జరగడం జరిగింది. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు దీంట్లో. సో నేను చెప్పేది ఏమంటే, ఐ థింక్ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దే హ్యావ్ టు బీ వెరీ సీరియస్, స్ట్రిక్ట్. మీ రోల్ అది. మీరు అది స్ట్రిక్ట్గా తీసుకోకండి, లైట్గా తీసుకుంటే ఇట్లా అన్యాయంగా బలైపోయే దాంట్లో అమాయకులు బలైపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చి ముందుకు వచ్చి ఉండే వాస్తవాలు తీసుకొని వచ్చి గవర్నమెంట్కి చెప్పో లేకపోతే మాకు చెప్పో సార్ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ థింగ్స్ హ్యాపెనింగ్ అనేవి చెప్తామని చెప్తే వాళ్ళ మీద మీరు మర్డర్లు చేయడం అనేది చాలా అన్యాయం. ఇది ఎంత ప్లాన్ అంటే 2-3 వీక్స్ బిఫోర్ నుంచి ఆ A1 ముద్దాయి కర్నూలులో లేడు. ఆల్రెడీ A2 ఆర్ A3కి A3కి డబ్బులు ఇచ్చి ఆయనని మేనేజ్ చేసి, అంటే డబ్బులు ఇచ్చి ప్లాన్ చేసి కాంట్రాక్ట్ కింద చేసి చంపమని చెప్పి ప్లాన్ చేసినారు అనేది తెలుసు. ఆల్రెడీ ఆ మర్డర్ మననే పోయి వచ్చాడు. ఎవరైతే A2నో A3నో. ఇంకోటి ఇప్పుడే మా అడ్వకేట్ గారు చూపిస్తున్నారు చూడండి. చనిపోయేక ముందే 1 వీక్ ముందు ఇది పెట్టారంట సోషల్ మీడియాలో. 1 వీక్ ముందు 1 వీక్ ముందు అంటే ఇది అందరికీ ఓపెన్ ఇన్ఫర్మేషనే కదా. 1 వీక్ ముందు ఇది. దీన్ని కూడా మార్చలేడు, దీన్ని కూడా డేట్లు అడ్జస్ట్ చేయలేరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ఏం చేయలేరు. ఇది చెప్తున్నా, ఉండే వాస్తవాలు కదా. ఇది ఎవడేం టచ్ చేయలేరు. ఫేస్బుక్లో వాళ్ళని పెట్టి RIP రిప్ పెట్టేశారు. ఎక్కడండి ఇది ఏమవుతోంది? సో ఐఎమ్ సేయింగ్ సీరియస్లీ, కట్టి వీళ్ళు ఎవరైతే A1 A2 A3 వాళ్ళకి పైన ఉండే కేసులు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ పోయి వాళ్ళకి సరైన శిక్ష పడకపోతే నేను ఐ విల్ ఆల్సో బి ఆఫ్టర్ దెమ్. CIDకి పోతా, లేకపోతే CBIకి పోతా. ఇది అయిన తర్వాత రేపు ఎట్లయినా ఎల్లుండి చంద్రబాబు గారిని కలిసినప్పుడు బ్రీఫింగ్ ఇస్తా. సార్కి ఇట్లా జరిగింది, ఇది ఇంత అన్యాయం జరిగింది సార్, జరిగిండే వాస్తవాలు ఇవి. 3 మర్డర్లు అయినాయి. 3 మర్డర్లు కూడా ఇంతవరకు ఇది దాంతో కలిపితే 4 కావచ్చు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు ఇవన్నీ. సో ఇది కాక ఇంకా ఒకటి ఏమిన్నానంటే, ఓ పెద్ద మనిషి ఓల్డ్ టౌన్లో ఆయన ఎమ్మెల్యే కావాలనో మినిస్టర్ కావాలనో లేకపోతే చీఫ్ మినిస్టర్ కావాలనేది ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి ఏమంటే ఈ చంపిన వాళ్ళకంతా బెయిల్ ఇవ్వడము, డబ్బులు ఇచ్చి అంటే ఏమనుకున్నారంటే మర్డరర్లని లేకపోతే రౌడీలని బ్యాక్ సైడ్ పెట్టుకుంటే టికెట్ ఇస్తారనో లేకపోతే ప్రజలు వాళ్ళకు ఓటేస్తారనో ఎట్లా భావిస్తున్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్ నాకు అర్థమవుతాలే. వైఎస్ఆర్సీపీ కాడ ఉండే లీడర్లు కొంతమంది వాళ్ళ ఆలోచనలు ఎట్లుందంటే ఇట్లా చేస్తే మాకు ఇస్తారో అనుకుంటున్నా. అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వచ్చి గొడ్డల పార్టీ, వాళ్ళ థింకింగ్ అట్లుంటుంది. మేము అట్లా చేసి మేము ఇట్లుంటే ఆయన ఏమైనా ఇస్తాడు అనుకొని అట్లా భావించి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడో నాకు అర్థమవుతాలే. ప్రజలు ఎవరు ఇదంతా అప్రిషియేట్ చేయరండి. మీ అందరికీ తెలుసు, ప్రజలు సేవ చేసే వాళ్ళకి, పనులు చేసే వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు. పనులు బాగుండి మంచిగా ఉండే వాళ్ళకే టికెట్ ఇస్తారు మా పార్టీల్లో. మీ పార్టీలో మరి ఏమో ఆ స్టైల్ ఉందేమో నాకు తెలియదు కానీ బట్ చాలా బాధాకరం. ఈ రకంగా బిహేవ్ చేసుకుంటూ పోతే మాత్రం దెర్ ఈస్ నో ఎండ్. ఇంకొకటి చెప్పాలండి, 6th వార్డులో సేమ్ 6th వార్డులో మొన్న నేను డోర్ టు డోర్ పోతున్నా. డోర్ టు డోర్ పోతే ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు, ఫేవర్ ఉంటారు, నేను కాదంటలేను. నీకు ఇష్టం లేకపోతే రావద్దు బయటికి, లేకపోతే లోపల ఉండు. నేను పోయినప్పుడు మిస్బిహేవ్ చేసి మా వాళ్ళతో బూతులు మాట్లాడితే ఎట్లా ఊరుకుంటారు అని చెప్పాను. ఓకేనా, ఎనీబడి బీ కామ్. నీ కాడ ఎట్లున్నారో జనాలు, నీ కాడ ఉండే క్యాడర్లో ఉన్న ప్రతి వాళ్ళ దగ్గర పార్టీ దగ్గర అన్ని రకాలు అందరూ ఉంటారు. అది మీరు గుర్తించాలా అని చెప్తున్నా. మీ వాళ్ళకి నేర్పించండి, చెప్పండి. ఒక లీడర్ అంటే చెప్పాలా, ఏమైనా తప్పులు ఉంటే సరి చేయాలా. అదే అప్పుడు లీడర్షిప్ అనేది. మనం వాళ్ళని ప్రోత్సాహం చేసుకుంటూ పోతే దెర్ ఇస్ నో ఎండ్. ఇప్పుడు ఆ రోజు జరిగింది. తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఏమంటే 6th వార్డులో సంబంధించిన మా వాళ్ళు కొంతమంది కంప్లైంట్, ఇల్లీగల్ స్లాటరింగ్ జరుగుతుంది, దెర్ ఇస్ నో లైసెన్స్. నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇల్లీగల్ స్లాటరింగ్ జరుగుతుంది అది అంటే నేను పంపిస్తే విజిలెన్స్కి పంపించా, కమిషనర్ వాళ్ళకి పంపించిన, నాకు వచ్చిన డీటెయిల్స్.
మరి వాళ్ళు పోయి చేసి సీజ్ చేసినారు అంటే ఇప్పుడు అక్కడ సీజ్ చేసినాడు చెప్పిన వాడికి మర్డర్ చేసేస్తారు అంటారా? ఎడికండి ఇది? వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ నాట్ కర్నూల్. దిస్ ఇస్ నాట్ ద వే పీపుల్ వర్ దేర్. ఈ రకమైన రాక్షస బుద్ధి, రాక్షస బ్లడ్ ఎక్కిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కర్నూల్లో ఈ రకంగా బిహేవియర్ చేస్తున్న వాళ్ళని సరి చేసుకొని కరెక్ట్ చేసుకుంటే మీ లీడర్షిప్కి అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని ఈ స్టైల్లో ఫంక్షనింగ్ పోతే మంచి పద్ధతి కాదు. మరి 99 నుంచి 2004లో ఏ రకంగా ఆ రోజు ఫ్యాక్షనిజం తగ్గిందో అండర్ చంద్రబాబు గారు ఏ రకంగా జరిగింది, పోలీస్ వాళ్ళు ఏ రకంగా యాక్షన్ తీసుకున్నా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని నేను హెచ్చరిస్తున్నా. అట్లా కానీ పోయిందనుకోండి తప్పదు. ఏమన్నా వాళ్ళు యాక్షన్స్ తీసుకున్నారనుకో అప్పుడు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చేయాల్సింది ఏమంటే పాయింట్ బై పాయింట్ అపోజిషన్ అంటే ఎట్లా ఉండాలంటే పాయింట్కి ఏదన్నా మైనస్ ఉంది రూలింగ్ పార్టీలో అది వేలని ఎత్తి ఇది క్లారిటీగా తీసుకొని విత్ ప్రూఫ్స్ ఉంటే క్వశ్చన్ చేసేది ఎట్లా ఉండాలంటే అవతల వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఆలోచన పడాలా, ఏమైతే ఆన్సర్ ఇవ్వాలనేది ఆలోచించాలా. అంతేగాని ఈరోజు కూడా డిఎస్సి చేస్తున్నారు. 16,000 మందికి మేము ఉద్యోగాలు ఇస్తే 5 ఏళ్ళు డిఎస్సిలే. దానికి మొన్న డిఎస్సిలో వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే లెక్చరర్స్ టీచర్స్ అంతా ఆందోళన చేశారు. ఇంకా మీకు బుద్ధి రాకుండా ఇంకా ఈరోజు కూడా ఆందోళన చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారు. అసలు నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇది అపోజిషన్ ఉండరాదు. అపోజిషన్ షుడ్ బి లైక్ కాంగ్రెస్ పార్టీనో ఎవరైనా ఉంటే అట్లీస్ట్ అక్కడ నేషనల్ నుంచి అక్కడి నుంచి కొద్దిగా గైడెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీలో అన్న పోయి దూకండి, వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు అక్కడైనా దూకండి, లేదంటే మంచి వాళ్ళు ఎవరైనా ఉండి మాకు ఎక్కడైనా వేకెన్సీ ఉంటుంటే టీడీపీ కన్నా రాని. ఎందుకంటే పీపుల్ విల్ నాట్ అప్రిషియేట్. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ నాట్ ద వే టు డూ పాలిటిక్స్. మీరు ఏదో ఒకసారి ఇచ్చారు, 2019లో ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు సన్నని ఇచ్చారు. మీరు ఇంకా కళల్లో ఉన్నారు. ఏదో ఊహించుకున్న రాత్రి ఒక కళ వచ్చి నేనే ముఖ్యమంత్రి అయిన కళలు కంటున్నట్టున్నాడు. ఆయన ఈ స్టైల్లో చేస్తే ముఖ్యమంత్రి అవుతున్నారని ఎవరైనా ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారో సంథింగ్ రాంగ్ విత్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. దే హ్యావ్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్. దే షుడ్ బి అన్ అపోజిషన్ అంటే ప్రాపర్ అపోజిషన్ ప్లే చేయాలి. లేని సబ్జెక్టు ఉండే పనికిరాని సబ్జెక్టులని హైలైట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మార్చుకోవాలా. నేను మరీ హెచ్చరిస్తున్నా, ఈ రకంగా బిహేవ్ చేసుకుంటూ పోతే 99 తర్వాత ఎట్లా ఫ్యాక్షనిజం తగ్గిందో పోలీస్ వాళ్ళు ఆ చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోరాదు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మేం చేసేదో కాదు, ఎమ్మెల్యేలు ఏం చేసేదో కాదు. ఖచ్చితంగా మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలా. ఎక్కడ రౌడీలు ఉన్నారు, ఏం జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది అనేది మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే మీకు కూడా బాగుంటుంది. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఈ సబ్జెక్టు ఏదైతే ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చిందో ఇన్ఫర్మేషన్ నా వరకు వచ్చిందో మీకు ఎందుకు రాలేదు అనేది మీరు కూడా కరెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ టేక్ సీరియస్లీ, దిస్ ఈజ్ నాట్ ద వే ఇట్ హ్యాస్ టు బి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ఆలోచన కొద్ది మారితే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో చెప్పాలి, లేకపోతే మీరు సింగిల్ డిజిట్కి పడిపోతారు. ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ. లేదు అంటే హ్యాపీగా కాంగ్రెస్ పార్టీకి పోండి, లేకపోతే టీడీపీ పార్టీకి రండి. అక్కడ ఇంకా there is no life in future. The way మీరు చేసే పని తీరు బట్టి మాత్రం there is no life in future for YSRCP party.